వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్లో మార్నింగ్ వాకర్స్ని ఓట్లు అభ్యర్థించిన టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఇల్లందు పట్టణంలోని ఒక శుభకార్యంలో చెలరేగిన మంటలు. జనగామ జిల్లాలో పెట్రోల్ బంక్లో గరానా మోసం. ఇక వివరాల్లోకి వెళ్తే, తొర్రూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులో దళిత మాదిగ మహిళ ఉద్యోగం చేస్తుంది. అందులో ఓసీగా పనిచేస్తున్న మురళిలను లొంగదీసే ప్రయత్నం చేయగా ఆవిడ అరుస్తూ బయటకు రావడం జరిగింది. దీంతో తోటి ఉద్యోగుల విషయం అడగగా గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురైన మహిళ ఉద్యోగానికి రాజీనామా చేసింది. తనకు రావాల్సిన పీఎఫ్ డబ్బులను అడగగా కులం పేరుతో దుర్భాషలాడుతూ అసభ్యంగా మాట్లాడాడు. ఓసీగా వెలుగు మురళిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల దళిత నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇక్కడే ఒక దగ్గర ఏ డిపార్ట్మెంట్ అయినా సస్పెండ్ అయిన వాడు తిరిగి వేరే దగ్గర పోస్టింగ్ ఇస్తాడు, కానీ తిరిగి మళ్ళీ ఆయన ఇక్కడే పోస్టింగ్ చేయడం అనేది జరిగింది. సో ఆయన ఒక కోటరీ నిర్మాణం చేసుకొని బయట ప్రైవేట్ దడవాయిని ఏర్పాటు చేసుకొని ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని బయట కొనుగోలు చేసి తీసుకొచ్చి తక్కువ ధరకు ఒడ్లు కొనుగోలు చేసి అక్కడ 1700కి ఇక్కడ 1960కి ఇక్కడ అమ్ముకునేది. ప్రైవేటు హమాలీ బృందాలు, ప్రైవేటు ట్రాక్టర్లు, ప్రైవేటు కొనుగోలు దందా అంతా కూడా ఒకటి అవుపడకునేది. ఒక పక్కన చేపల మార్కెటింగ్ దందా, చెరువులు కొనుడు, ఒక పక్కన ఒడ్లు కొనుగోలు చేసుడు, ఇంకో పక్కన భూమి కొనుగోలు చేసుడు. ఆఫ్టర్ ఆల్ ఒక సీఈఓ ఆయన ఒక పెద్ద నెట్వర్క్గా కొనసాగిస్తున్నాడు. అంటే ఆయన పట్ల పూర్తి విచారణ చేయాలి. రెండు అంశాలు దీంట్లో మేము ప్రధానంగా ఒకటి, పోలీసు ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహించిన దాని మీద మేము తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఎంత సీరియస్గా ఉంటుందో మీకు తెలుసు. ఒక సెక్షువల్ హరాస్మెంట్ మీద కేసు రిజిస్టర్ అయింది. సెక్షన్ 354A ఐపీసీ ప్రకారంగా రిజిస్టర్ అయింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు రిజిస్టర్ అయింది. దీని మీద క్లియర్ కట్గా పోలీస్ ప్లస్ ప్రభుత్వం ఇద్దరు కలిసి కూడా తన పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. డీసీఓ తక్షణమే ఆయన ఇక్కడి నుంచి విధుల నుంచి పక్కకు పంపించేసి వేరే ఆఫీసర్ని ఇక్కడ డిప్యూటేట్ చేయాలి. గవర్నమెంట్ కంట్రోల్లో జరిగే, గవర్నమెంట్ పర్యవేక్షణలో జరిగే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, ఆషామాషి కాదు, రైతులతో సంబంధం ఉన్నటువంటి డిపార్ట్మెంట్. ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగిందని పెడితే ఇప్పటి వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయకపోవటం, ఆయనను సస్పెండ్ చేయకపోవటం, ఇది దళిత మహిళ పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారు పోలీస్ ప్లస్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అని నేను భావిస్తున్నా. లేకపోతే మీరు దీనికి కారణం ఏందో చెప్పండి. ఎట్లా బయట తిరుగుతాడు? ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఆయన ప్రైవేట్ దాదాన్ని బయటకు తీయమనండి. అది దళిత మహిళ అయినా, గిరిజన మహిళ అయినా, బహుజన మహిళ అయినా, మహిళనే. సో కనుక దయచేసి ప్రెస్ మిత్రులందరూ మీరు మానవతా దృక్పథంతో విషయం పట్ల పరిశీలన చేసి ఏం జరిగిందో విచారణ చేసి మీకు కూడా కావాలంటే ఎఫ్ఐఆర్ ఇస్తాం. దీనిలో చదువుకోండి. ఆ అమ్మాయి ఒక స్త్రీ తను ఏ రకంగా కంప్లైంట్ చేసింది, ఈ కంప్లైంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంది, ఇంతకాలం ఆమె ఏ విధంగా మానసికంగా ఇబ్బంది పడుతుందో మీరు చూడండి. మీరు అందరూ కంప్లైంట్ ఫొటోస్ తీసుకోండి. కనుక మేమందరం కూడా తొర్రూరు మండల దళిత ప్రజా సంఘాల తరఫున, ఇది రాజకీయ పార్టీతో సంబంధం లేదు, అది ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం, ఒక స్త్రీకి జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడుతున్నాం తప్పితే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్ సంబంధించి, బీఎస్పీకి, బీజేపీకి కాదండి. దయచేసి దీనికి రాజకీయ అంశం ఏమాత్రం సంబంధం లేదు. కాకపోతే నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండొచ్చు, దానికన్నా ముందు నేను దళితుడిని, నా జాతికి సంబంధించిన అమ్మాయికి అన్యాయం జరిగింది, ఒక స్త్రీకి అన్యాయం జరిగిందని నేను ఫైట్ చేస్తున్నాను తప్పితే ఇవాళ మాజీ చైర్మన్ కొమరయ్య గారు వాళ్ళ స్వయం కూతురు, ఆయన ఏం చెప్పుకోగలుగుతారు ఆయన ఆ బిడ్డకు జరిగిన అన్యాయం గురించి? మేమే అమ్మ అరే మన జాతి బిడ్డ, ఏ జాతి బిడ్డనే కానీ మొన్న ప్రీతి చనిపోయింది, ఆమెకు మనందరం ఫైట్ చేసినాం. గిరిజన బిడ్డ డాక్టర్. అంతకుముందు చాలామంది ముస్లిం పిల్లలు చనిపోయారు, ప్రియాంక రెడ్డి చనిపోయిన దుండగుల చేతిలో. ఆ ఇష్యూస్లన్నిటి మీద ఎట్లయితే స్పందించినామో ఈ ఇష్యూ మీద కూడా అట్లే స్పందిస్తున్నాం. సమాజంలో బాధ్యత కలిగినటువంటి పౌరులుగా, బాధ్యత కలిగినటువంటి ప్రెస్ రిపోర్టర్లుగా, బాధ్యత కలిగినటువంటి ప్రజా సంఘాల నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ఒక ఆడబిడ్డ, ఏ ఆడబిడ్డ అయినా కానీ ఆ అమ్మాయికి కులం లేదు, మతం లేదండి. ఒక ఆడబిడ్డ జరిగిన అన్యాయానికి సంబంధించి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలి, తక్షణమే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించాలి, పూర్తి స్థాయి న్యాయ విచారణ చేసి ఆయన ఉద్యోగంలో రైతులకు చేసిన అన్యాయం, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో సహకార సంఘంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా 2005 కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా పిఎస్సిఎస్ డైరెక్టర్స్ ఎవరైతే తీర్మానం చేస్తారో చైర్మన్ గారి అధ్యక్షతన అదే ఫైనల్. ఇమ్మీడియట్లీ ఆయన తీసి వేరే పక్కన పడేశారు. ఇన్ని అభియోగాల తర్వాత ఎట్లా కంటిన్యూ చేస్తారు ఆయనను?
సో దీని మీద మీరందరూ కోఆపరేట్ చేసి ఆమెకు న్యాయ విధానం జరిగే విధంగా సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలో మాధవరం గ్రామంలో మంత్రాలయం నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి దాదాపు 100 కుటుంబాలు గురువారం టీడీపీలోకి చేరారు. అట్లానే ఉన్నా నేను చేసుకొని అవతల యువతలు రావాలి మీరు మళ్ళీ వేసుకున్న తర్వాత యువతల అవతల స్థానికుడైన తనకు ఓటు వేసి గెలిపించాలని సుల్తానాబాద్ జూనియర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్ ను ఓట్లు అభ్యర్థించిన టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు పెద్దపల్లి ఎంపీలుగా గెలిచిన వారెవరు స్థానికులు కాదని, తాను ఇక్కడే పుట్టి పెరిగి స్థానికుల సమస్యలు తెలిసిన వాడని, నన్ను ఈసారి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని సుల్తానాబాద్ ఓటర్లను కోరుకుంటున్నానని అన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముగుడూరుపాలెం ఆదివాసీ మహిళలు ఖాళీ బిందెలతో భద్రాచలం వెంకటాపురం రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. తాగునీటి అవసరాలు తీర్చడానికి బోర్ మిషన్ భగీరథ పైపులు ఉన్న సక్రమంగా నీరు అందకపోవడంతో నీటి ఎద్దటి నెలకొందని, దీంతో పలుమార్లు పాత్రాపురం పంచాయతీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో ఓపిక నశించిన గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై గ్రామస్తులు నిరసన తెలిపారు. మిషన్ భగీరథ ట్యాంకులు పైపులు ఉన్న ఇలాంటి పరిస్థితి నెలకొందని, ఆదివాసీ గ్రామంలో నీటి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరారు. ఎండలు ముదురుతున్న కొద్దీ తాగునీటి కష్టాలు ఏజెన్సీలో తీవ్రమయ్యాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీరు అందిస్తామని చెప్పి ఇంతవరకు గ్రౌండ్ లెవెల్స్ లో ఆ పరిస్థితి కనిపించడం లేదని, పైప్ లైన్ లో సమస్య కారణంగా గ్రామాల్లో కనీసం వారానికి ఒకసారి నీళ్లు అందడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఏజెన్సీలో ఆదివాసీ పల్లెలపై చిన్న చూపు చూపుతున్న పంచాయతీ మరి స్పెషల్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదివాసీ మహిళలు కోరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. శుక్రవారం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అనుజ్ సింగ్, మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. కూటమి నేతల ప్రచారం, ఇతర రాజకీయ అంశాలపై నేతలు చర్చించారు.
ములుగు జిల్లాలోని ఏజెన్సీ మండలమైన వెంకటాపురం మండలంలోని అంకన్నగూడెం సురవీడు గ్రామ శివార్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో పొక్లిన్ టిప్పర్లతో తవ్వకాలు జరుపుతున్న ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల ఆదాయానికి గండి కొడుతుంది. గ్రావెల్ మాఫియా ఏజెన్సీలో ప్రభుత్వ భూమైనా ప్రైవేట్ భూమైనా గ్రావెల్ తవ్వకాలు జరపాలంటే పిసా గ్రామ సభ నిర్వహించి గ్రామ సభలో ఆమోదం పొందవలసి ఉంటుంది. ఇక్కడ కొందరి రాజకీయ నాయకులు మరియు వెంకటాపురం రెవెన్యూ శాఖ అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు అండదండలతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతూ కోట్లాది రూపాయల సొమ్ము చేసుకుంటుంది. గ్రావెల్ మాఫియా ములుగు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు. బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం చూస్తున్న శ్రీరాంపూర్ డివిజన్ సింగరేణి అధికారులు జీతాలు చెల్లించని పరిస్థితిలో దత్తాదారు 2 నెలల కాలాన్ని అధికంగా చేయించుకొని చెల్లించిన బిల్లులు చెల్లించని పక్షంలో శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకుంటానంటున్న కూల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ రాపల్లి రాజయ్య ఉప ముఖ్యమంత్రిని మరియు సింగరేణి సీఎండీని కలిసి గోడును వెళ్లబోసుకున్న కోల్ కాంట్రాక్టర్. నా పేరు రాపల్లి రాజన్న. సింగరేణిలో కోల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్గా పేరు ఉన్న కాంట్రాక్టర్ను. సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నుండి సింగరేణి సంస్థలో ఒక 10 నుంచి 15 లారీలు కొనుక్కొని గత 10-12 ఏళ్ళ నుండి బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నేను ఒక 100-150 మంది డ్రైవర్లకు ఉపాధి కల్పించుకుంటూ సింగరేణి సంస్థలో సింగరేణే కన్నతల్లిలాగా భావించి సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా బొగ్గు ట్రాన్స్పోర్ట్ టెండర్లను చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందుల నుండి కింద మీద పడుతూ వర్క్ చేసుకుంటూ కంపెనీ మీద బతుకుతున్నాం. గత 8 నెలలుగా శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే 100, ఆర్కే 6, ఆర్కే 5 ఈ మైన్లకు బొగ్గు టెండరు అతి తక్కువ ధరకు -30%లో కోడ్ చేయడం జరిగింది. రేటు తక్కువ పడడం వల్ల కంపెనీకి లాభమే. కానీ కొంచెం ఇబ్బందులు ఎదురైనా నా 6 నెలల పీరియడ్ చేస్తూ ప్లస్ మళ్ళీ కంపెనీ ఇంకా 2 నెలలు చేయాలని చెప్పి ఆర్డర్ ఇంటికి పంపించిన వాళ్ళే దాన్ని కూడా దిగమింగుతూ వర్క్ చేసినాను. ఈరోజు ఆ 8 నెలల వర్క్ చేసిన మూలంగా 1 నుండి 1,15,00,000 నష్టం వాటిల్లినా కానీ కంపెనీల బ్లాక్ లిస్ట్ కాకూడదు, కంపెనీల పేరు పోగొట్టుకోవద్దని వర్క్ సక్సెస్ఫుల్గా చేసినాను. గత 2 నెలలు వర్క్ అయిపోయి 2 నెలలు అయినా కానీ శ్రీరాంపూర్ ఏరియా అధికారులు నాకు బిల్లు ఇవ్వడం లేదు. మేనేజర్లు సాటిస్ఫాక్షన్ లెటర్ ఇచ్చినా ఏజెంట్లు దాన్ని వేరే రకంగా ఆఫ్ చేసి నా బిల్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. గత 8 నెలలుగా వర్క్ సక్సెస్ చేయడం జరిగింది. బిల్లు ఇవ్వాలని సింగరేణి చైర్మన్, సింగరేణి డైరెక్టర్ల దగ్గర నా గోడు వెళ్ళబోసుకొని డిప్యూటీ సీఎం సార్ని కలిసి కూడా నా బిల్లులు ఇవ్వాలని పై అధికారులు శ్రీరాంపూర్ ఏరియా అధికారులను ఆదేశాలు ఇచ్చినా నా బిల్లులు ఇవ్వకుండా వ్యత్యాసం చేస్తున్నారు. ఆ వర్క్ మూలంగా నేను డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, లారీల ఫైనాన్సులు కట్టలేని పరిస్థితి, అప్పుల ఊబిలో కురుక్కపోయి ఆత్మహత్య శరణ్యంగా వేడుకుంటున్నా అని ఈరోజు పత్రికా విలేకరుల దృష్టికి తీసుకొని వచ్చినాను. ఇప్పుడు కూడా
సింగరేణిలో చాలా వర్కులు ఉన్నాయి. మాలాంటి వాళ్ళం సింగరేణికే తక్కువ రేటుకి వేసి కంపెనీకే సేవ చేస్తున్నాం. నా వర్క్ అయిపోయిన వెంటనే అవతల కాంట్రాక్టర్కు 4 రూపాయలు ఎక్కువ రేట్ ఇచ్చి ఏరియా అధికారులు అతనికి వ్యత్యాసంగా నా ఎక్కువ చేసిన వాళ్ళకు కొమ్ము కాస్తూ తక్కువ చేసిన నన్ను డబ్బులు ఇవ్వకుండా ఏరియా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీని మూలంగా కుటుంబంతో చాలా ఇబ్బందులకు గురై మా అప్పుల ఊబిలో ఇరుక్కొని లారీలకు కిస్తీలు కట్టక డ్రైవర్లకు జీతాలు ఇవ్వక అప్పుల బాధలు ఎదుర్కొని జీవిస్తున్న నన్ను ఏరియా అధికారులు నా బిల్లు ఇచ్చి నన్ను ఆదుకోవాలని పత్రిక మూలంగా వేడుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం దాసరిగడ్డలో వెంకటేష్ ఇంట్లో పూలు పండ్ల వేడుక కొనసాగుతుంది. అదే పిన్ను లీక్ అయిపోయింది. అయ్యో టెన్షన్ ఏం పడకండి. ఎత్తుంది కాబట్టి వస్తుంది, పోకుండానే ఉండాలి. ఇక్కడ తీసుకొచ్చి పెట్టినా బస్తాలు వేసిన ఆగలేదు. అనవసరంగా వచ్చాను డ్రమ్ వేసింది. అవి కాదమ్మా, కింద పడేవన్నీ పోతుండేమంట, పైన పైకి పోతుండేమంట. దాని కింద ఉంది సార్, మేడం సార్ దాని కింద ఉంది గ్యాస్ మొత్తుంది సార్, దాని కింద మొత్తుంది. అది ఎందుకేసారు మీరు? మంట రాదు వేస్తా అని చెప్పి ఇట్లా మంట పెద్దగొస్తుంది. డ్రమ్ వేయకూడదు. చిన్నపిల్లలు అందరూ చూడండి. దూరం పోండి అమ్మా, మీరు అటు దూరం పోండి. ప్రతి సిలిండర్ బ్లాస్ట్ అయింది. పెళ్లి సూపులు వచ్చినాయని పెద్ద మనిషి పెట్టిరు ఒక వేసుకొని ఇంక మేము అందరం గారా కూర్చున్నాం, 4 చుట్టాలకు వచ్చినామని. అవి వాళ్ళు భర్త వేసారన్న, బొంతలు ఆయన వేసేసరికి ఎరకమైంది అన్నారు. బొంతలు సరే సరే నువ్వేం చేస్తాంటే చెప్పు చెప్పు పంచలు పెట్టుకుని ఆయన వంట చేస్తుంటే గ్యాస్ బగ్గున మంట వచ్చి మొత్తం అన్ని కాలిపోయింది. ఆయన మేము చచ్చిపోదు ఇవాళ, నా చిన్న చిన్న పిల్లలు మేమందరం చచ్చిపోదు. నాయన నా కొడుకుకి అంత అట్టుకున్న హాస్పిటల్ వేసి నా కొడుకు నా పిల్లలు నాయన చచ్చిపోదు నాయన.
తెలుగుదేశం బీజేపీల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు పల్నాడు జిల్లా ధూళిపల్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం బీజేపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి కండువలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మాసాల పద్మజ, కొడుమూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, హరిచక్రపాణి రెడ్డి, మాజీ మేయర్ ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. దేవరూపల మండలం సింగరాజుపల్లి గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ రాకముందే అమౌంట్ రీడింగ్ చూపిస్తుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఓ కస్టమర్కు అనుమానం వచ్చి చెక్ చేయగా ముందు రీడింగ్ వచ్చి కొద్దిసేపటి తర్వాత పెట్రోల్ వచ్చింది. ఇలా బంకు యాజమాన్యం ప్రజలను మోసం చేస్తున్నారని, సంబంధిత అధికారులు పట్టించుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. పెట్రోల్ కొట్ట ముందుకే 17.56. వాడాలి పోతా ఉంది పోసిన ఒక 10 నిమిషాలు దాకా. వరంగల్ అర్బన్ చింతల్లోని సర్వే నెంబర్ 444లో 275 గజాల జాగను అధికార పార్టీ నేతలు కబ్జా చేసిన విషయంపై ఈరోజు కిలా వరంగల్ ఈద్గాకు విచ్చేసిన సమయంలో బాధితుడు ఇక్బాల్ మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకెళ్లాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవట్లేదని మంత్రి గారి ముందు బాధితుడు వాపోయాడు. వెంటనే స్పందించిన మంత్రి కొండ సురేఖ గారు వాస్తవాలను విచారణ చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని మిల్స్ కాలనీ సిఐకి ఆదేశించారు. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఉన్న పలు గ్రామాల నుంచి వాలంటీర్లు రాజీనామా. కనుపూరు, గరగాలపాలెం, రాజవరం, బొల్లిదుపాలెం వాలంటీర్లు ఉమ్మడిగా రాజీనామా చేశారు.
వారి రాజీనామా పత్రాలు ఎండీఓ ఆఫీసులో సూపరింటెండెంట్కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు మాపై అనేక రకాల విమర్శలు కురిపించారు. ఇప్పుడు మళ్ళీ మాపై సానుభూతి చూపిస్తున్నారు. మేము ఖాళీగా ఉన్నప్పుడు జగనన్న ప్రభుత్వంలో 5,000 రూపాయలు మాకు భరోసా ఇచ్చారు. మళ్ళీ జగనన్న ప్రభుత్వం వచ్చాక మేము వాలంటరీగా పనిచేస్తాం, కానీ ఇప్పుడు వాలంటరీలుగా పనిచేయమని చెప్పి రాజీనామా చేస్తున్నామని తెలియజేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వాలంటీర్లు అంటే ఒక సంఘ విద్రోహ శక్తులు గాను, అలాగే డేటా చోరీ చేసే వాళ్ళు గాను, అలాగే మమ్మల్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడారు. అందుకని మేము అందరం కూడా మనస్తాపం చెంది మా యొక్క మద్దతు అంతా కూడా జగన్ గారికి ఉండేలా చూడాలని చెప్పేసి మేము అందరం కూడా మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాము. అలాగే మేము గతంలో ఏ విధమైనటువంటి పనులు లేక మేము ఖాళీగా ఉండేటటువంటి వాళ్ళము, మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవ వేతనంగా ఒక 5,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఒక ఉద్యోగులుగా గుర్తించారు. అందుకని మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులా నిలబడాలనే సదుద్దేశంతో మేమందరం కూడా రాజీనామాలు చేస్తున్నాము. కోరుకొండ మండలం రాజనగరం కాన్స్టిట్యున్సీ. నమస్కారం అండి. మాది కోరుకొండ మండలం రాజనగరం కాన్స్టిట్యున్సీ. మేము 2019 నుంచి కూడా వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నామండి. మేము అసలు ఏ విధమైన లంచాలు కానీ లేకపోతే ఏ విధమైన అవినీతి మార్గాలు లేకుండా మేము ఎంతో నీతిగా వాలంటీర్లుగా మేము నియమించబడి పనిచేస్తుంటే మమ్మల్ని ఎంతో అవమానకరంగా ఎంతో హేయంగా మాట్లాడినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా గతంలో మమ్మల్ని ఎవరు కూడా కించపరిచినా మేము ఎక్కడ లొంగలేదండి. చంద్రబాబు నాయుడు గారు మూటలు మోసుకుని ఉద్యోగం అనేసి కించపరిచిన, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని డేటా చోరీలని అవమానపరిచిన మేము ఎక్కడ కూడా బాధపడలేదు. కాకపోతే మా సేవలు ఇంత మంచిగా ఇంత ముందుకు వెళ్తుంటే చూసి తట్టుకోలేక మా మీద బురద జల్లి అయినప్పటికీ కూడా మేము బాధపడలేదండి. కాకపోతే పేదలకు ఇచ్చి సంక్షేమ పథకాలను నిలిపివేయాలని, పేదలకు మా ద్వారా అందే పెన్షన్లని ఆఫ్ చేయాలని ఎంతో కుట్ర చెంది ప్రతిపక్షాలు మా మీద బురద చల్లడం వల్ల మేము మనస్తాపం చెంది మా విధులకి మేము రాజీనామా చేస్తున్నామండి. మరలా ఇదే ఉత్సాహంతో 2024 జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కింద చేసి మరలా మేము మా విధుల్లో జాయిన్ అవుతామనేసి ఘంటాపథంగా చెప్తూ మా రాజీనామా పత్రాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నామండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.